కరీంనగర్ సరిత ఫ్యాషన్స్ దసరా సందర్భంగా ఆదిపోయే కలెక్షన్స్ అతి తక్కువ ధరలకే. కలెక్షన్ మాది, సెలెక్షన్ మీది. రాజీ చౌక్, కరీంనగర్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ రేపే సోమవారం కావడంతో మాత్రం ఇటు పూలతో కరీంనగర్ లోని మార్కెట్ ప్రాంతం మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది. మన విజువల్స్ కూడా చూడొచ్చు. చాలా మంది ప్రజలు ఈ పూలను కొనుక్కోవడానికి ఈ మార్కెట్ కు వచ్చి పూలు తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఎటు చూసినా కూడా మొత్తం జనాలే కనబడుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే తెలంగాణలో ఓన్లీ పూలతే పూజించే ఏకైక పండుగ బతుకమ్మ కావడంతో మాత్రం ఇటు పూలను కొనుక్కోవడానికి మాత్రం చాలా మంది ప్రజలు వస్తున్నారు. ఇక్కడ మన విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ మార్కెట్ లో అదే విధంగా గునుగు, పట్టుకొచ్చు, బంతి పూలు, తంగేడు, ఇది ఇట్లా చాలా వరకు పూలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. దాదాపు అర్ధరాత్రి నుంచి ఇక్కడ విక్రయదారులు మాత్రం ఇక్కడ మార్కెట్ కు వచ్చి ఇక్కడ తీసుకువచ్చి పెట్టారు. దీంతో రేపే సోమవారం బతుకమ్మ పండుగ కావడంతో మాత్రం ఇక్కడ ప్రజలు మాత్రం కొనుగోలుదారులతో ఇక్కడ మొత్తం కిక్కిరిసిపోయిన వ్యవస్థ కడుతుంది. ఇక్కడ ఒక మేడం ఉన్నారు, అక్క ఇక్కడ పూలు కొనుక్కుంటుంది. చెప్పండి అమ్మా, అట్లా రేట్ ఎలా ఉన్నాయి? ఘోరంగా రేట్లు ఉన్నాయి. అసలు ఏం కొనాలన్నా ఏం తీసుకోవాలన్నా కూడా కొనలేకపోతున్నాం. మిడిల్ క్లాస్ వాళ్ళైతే మరీ ఘోరం సార్. ఇది ఏంది ఇంతగానం రేట్లు? ఇక్కడ మార్కెట్ అనేది ఇంతగానం రేట్లు ఉంటే అసలు కొనే వాళ్ళు కొనగలిగేటట్టు ఉన్నాయా? ఎందుకు తీసుకున్నారు ఇప్పటి వరకు? తంగేడు పువ్వును, ఇది పట్టుకుచ్చుల పువ్వు, మునక పువ్వు 100కు 3 కట్టలు, 6 కట్టలు, 5 కట్టలు ఇస్తా అంటున్నారు. అసలు ఇంతగానం ఇంత ఘోరం అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి చూస్తున్నా గానీ అది ఈసారి ఉన్నంతనైతే రేట్లు ఇంతవరకు ఎక్కడ లేనే లేవు. ఇంత ఘోరంగా అంటే ఇంత ఘోరంగా అసలు చెప్పలేకపోతున్నాం. ఇంతగానము అసలు ఈ ప్రజలను ఇంత మోసం చేయడం ఎందుకు అసలు అర్థం కావట్లేదు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఎక్కువ ఉందా? ఇప్పుడే పోయినసారి కొంచెం తక్కువ ఉంది, ఈసారి ఎక్కువ ఉంది. చూసారు కదా, అంటే దాదాపు అయితే చాలా మంది ప్రజలు ఈ పూలను కొనుక్కోవడానికి మాత్రం మార్కెట్ కు తరలి వస్తున్నారు. ఇక్కడ అన్న చెప్పండి, రేట్లు ఎలా ఉన్నాయి? అడ్డగోలు రేట్లు అయితే అసలు ఈ రైతుల దగ్గరనే తక్కువ ఉంటదని మనం అనుకుంటాం, కానీ బతుకమ్మ పేరిట కొంచెం డబ్బులు అయితే ఎక్కువనే వసూలు ఉన్నాయి. కట్టకు 100కు 7, 100కు 5, 100కు 6, కనీసం అవి కొన్ని కూడా ఏదైతే కట్టల ద్వారా ఒక్కొక్క దాన్ని కట్టి వేరువేరుగా అమ్ముతా ఉన్నారు. ఇక బతుకమ్మ కాబట్టి కంపల్సరీ కొనుక్కోపోవాల్సి వస్తుంది. రేట్లు మాత్రం మండిపోతా ఉన్నాయి. ఏ ఆకు ఏది కొన్నా కనీసం అడ్డగోలు రేట్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఇక బతుకమ్మ కాబట్టి కంపల్సరీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేం పూలు తీసుకున్నారన్న? ఇప్పుడైతే ఇగో ఈ తంగేడు, అది ఇంకోటి పట్టుకూచులు, ఇంకా అక్కడ దాకా ఇంకా ఓనే లేదు. అది రేట్లు అయితే అడ్డగోలు రేట్లు ఉన్నాయి. అది పరిస్థితి. చూసారు కదా, మొత్తానికి అయితే బతుకమ్మ సందర్భంగా పూలతో పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి పూలను కొనడానికి అయితే చాలా మంది ప్రజలు వస్తున్నారు. ఇక్కడ ఒక అమ్మ గునుగా అమ్ముతుంది. అమ్మ, రేట్లు ఎట్లా ఉన్నాయి? ఏమైనా వర్కౌట్ అయితే? రేట్లు అగ్గిపోయి ఉన్నాయి కొడుక. ఇది మహారాష్ట్ర పోయి కొనుకొచ్చిండు 6,000 పెట్టి ఆటో కిరాయి, అది టాటా బండి వేసుకుని వాళ్ళు ఆయన పైసలు వెళ్తుంది. ఒగ్గిది వచ్చినాయి 100కు 10, 8 ఆడతారు. తలకాయ పోతుంది నాన్న. ఇది అమ్ముడు కన్నా సపరేకాయలు కన్నా దాని అది ఉన్నారు, కొత్తపల్లి ఉన్నారు. అయ్యా మొన్న అమ్ముతాను. 10,000 పోయినాయి. నాయ ఖర్చు 10,000 పోయినాయి. నేను సేపులు అమ్ముకున్న బతుకుతు బిడ్డ. భార్య చేసి బతుకమ్మ 100కు 6 అమ్ముతానా, 8 అయ్యమంటారు. తలకాయ పాడైతే వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు 10,000 లాస్ అయినా పండగ బ్యాంకులకే తెచ్చుకున్నాయి. ఇప్పుడు మీరు కొనుక్కాసి అమ్ముడు ఇక్కడ అల్లుడు బాగా పెరుగు బాగా తిరుగురి. చెప్పండి, ఎట్లా రేట్లు ఎట్లా ఉన్నాయి? రేట్లు మామూలు. ఏమేమి తీసుకున్నారు? చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు? ఇక్కడ కరీంనగర్ లోనే తంగేడు పువ్వు 100కు 3 ఇచ్చారు. 4 ఇవ్వంటే అసలు 3 ఏం లేక తీసుకుపోవడం అవుతాను. చూసారు కదా, మొత్తానికైతే ఏ పువ్వు కొన్నా కూడా రేట్లు చాలా ఉన్నాయని అంటున్నారు. అంటే దాదాపు పూలనే పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి మాత్రం ఇక్కడ ఎటు చూసినా కూడా మొత్తం జనంతో కిక్కిరిసిపోయిన వ్యవస్థ కనబడుతుంది. ఇక్కడ బంతి పూలు, అదే విధంగా తంగేడు, పట్టుగుచ్చు, దాదాపు ఇటు చామంతి పూలు కూడా మొత్తం ఇక్కడ విక్రయిస్తున్నారు. అంటే మార్కెట్ మొత్తం కూడా రద్దీతో మారుతున్న సిచ్యువేషన్ మాట. అమ్మా చెప్పండి అమ్మా, ఎక్కడ నుండి వచ్చారు? తీసుకున్నారు? తంగడు పువ్వు, గునుగు పువ్వు. రేట్లు మంచిగానే ఉన్నాయి. 100కు 5, 4.
మొత్తానికైతే ఇక్కడ మొత్తం రేట్లు కూడా కొనుగోలుదారులు అయితే ఇక్కడ బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రేట్లు కూడా చాలా ఉన్నాయి. అంటే ఏ ఒక్క పువ్వు ఏ ఒక్క కట్ట తీసుకున్నా కూడా దాదాపు వందలలో చెప్తున్నారు. కొంచెం కొనడానికి చాలా ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే మాత్రం ఇయర్ మాత్రం రేట్లు చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బంతి పూలు, రకరకాల బంతి పూలు, అంటే ఎల్లో కలర్ బంతి పూలు ఉన్నాయి. అదే విధంగా రెడ్ కలర్ కూడా బంతి పూలు ఇక్కడ విక్రయిస్తున్నారు. అంటే దాదాపు నిన్న అర్ధరాత్రి సమయం నుంచి ఇక్కడ రేపే సోమవారం సద్దుల బతుకమ్మ కావున నిన్న అర్ధరాత్రి నుంచి బంతి పూలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. అయితే ఇక్కడ కొందరు వ్యాపారస్తులు కూడా ఉన్నారు, వాళ్ళు అడుగుదాం. అమ్మ చెప్పండి అమ్మా, పూలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, రేట్ ఎట్లా అమ్ముతున్నారు? 100 రూపాయలన్నా, 80కి తీసుకొని 100 రూపాయలకు అమ్ముతున్నాం. మీరు ఇప్పుడు పండించినాయా? రైతుల దగ్గర, పండించిన రైతుల దగ్గర మేము తీసుకొని అమ్ముతున్నాం అన్నట్టు. లాస్ట్ ఇయర్ ఇయర్ బిజినెస్ ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్ వానలు లేవు కానీ ఈసారి వర్షాలు చేయబట్టి కొనేటోళ్ళు నష్టమే, మెయిన్ నష్టమే, రైతులు నష్టమే. మరి గిరాకీ వర్కౌట్ అవుతుందా? ఇక వర్కౌట్ అంటే ఇక ఒక 10 రూపాయలు మాకు వచ్చేటట్టు చూసుకుంటున్నాం. అట్లా వచ్చిన కస్టమర్లు ఏమంటారు రేట్లు? అది తడిసింది కానీ వాళ్ళు కస్టమర్లు తడిసింది అనుకుంటే బాగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఏం చేసుడు, ఇక వర్షమే ముంచబట్టి అందరినీ. ఈ వర్షం చేయబట్టి బంతిపూకు పోదు, ఇక పదన అట్లనే ఉంటది, ఆరదు అన్నట్టు. ఇది ఎన్ని రోజులైనా గిద్ద ఉంటది, వేరే పువ్వుకి అయితే ఆరుతుంది. కానీ ఇక ఏం చేసుడు. ఎవరి నుంచి వచ్చారు మరి? మేము ఈ కొత్తపల్లి దగ్గర వన్నారు. ఇక్కడ మేము మొన్నటి నుంచి అమ్ముతున్నాం, 3 రోజులు అయ్యాటికి. ఇక దసరా రాక అమ్ముతాం. చూసారు కదా, మొత్తానికైతే వీళ్ళు కూడా అంటే రైతుల దగ్గర నుంచి తీసుకువచ్చి మాత్రం ఇక్కడ విక్రయిస్తున్నారు. కాకపోతే కొనుగోలుదారులు మాత్రం రేట్ల కాడ కొంచెం బేరం ఆడుతున్నారని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే మాత్రం ఈ ఇయర్ కొంచెం గిరాకీ మాత్రం తక్కువనే ఉంది. ఎందుకంటే 3 రోజుల నుంచి అర్ధరాత్రి సమయం నుంచి ఇక్కడ మేము బంతి పూలు విక్రయిస్తున్నాము. దాంతో పాటుగా తంగేడు, పట్టుగుచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ కొనుగోలుదారులతో మాత్రం ఇక్కడ మార్కెట్ ప్రాంతం మొత్తం రద్దీని తలపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో చాలా మంది అంటే రేపే సద్దుల బతుకమ్మ సందర్భంగా మాత్రం ఈ రోజు నుంచి బతుకమ్మ పూలతో పూజించే బతుకమ్మ కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మకు పూలు తీసుకొని మరి ఇక్కడ వెళ్తున్నారు. ఇక్కడ కొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు. చెప్పండి మేడం, ఎక్కడి నుండి వచ్చారు? రేట్లు ఎట్లా ఉన్నాయి? రేట్లు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఏమేమి తీసుకున్నారు పూలు? బంతి పూలు ఒకటే. లాస్ట్ ఇయర్ నేను తీసుకోవాలి, మా అమ్మ వాళ్ళు తీసుకోవాలి. చూసారు కదా, మొత్తానికైతే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రేట్లు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి అని చెప్తున్నారు. మొత్తానికైతే అంటే వాళ్ళు కూడా రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తున్నారు. దాంతో పాటు కొంచెం ప్రజలు మాత్రం ఈ రేట్ల వల్ల ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్తున్నారు. కాకపోతే ఈ తెలంగాణలో మాత్రం ఈ పూలతో పూజించే బతుకమ్మ కాబట్టి బతుకమ్మకు మాత్రం ప్రతి ఒక్కరు పూలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది ఇంత రేట్ అయినా మాత్రం ఇక్కడ బతుకమ్మకు ఈ పూలను తీసుకుని వెళ్తున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ మార్కెట్ ఎక్కడ చూసినా కూడా ఇసుక వేస్తే రాలంత జనం కనబడుతుంది. కొనుగోలుదారులు మాత్రం ఇటు పొద్దున్న నుంచెల్లే ఇటు పూలను తీసుకోవడానికి వచ్చి ఇటు బారులు తిరిగిన సిచ్యువేషన్ కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, మార్కెట్ నుండి.